ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. సాయిబాబా ఆశీర్వాదాలతో అందరూ సంతోషంగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఇచ్చే సందేశం ఏమనగా, ఈరోజు రాత్రి నాపై గౌరవంతో ఈ సందేశాన్ని పూర్తిగా విను. ఉదయంలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం జరుగుతుంది. శుభవార్త ఖచ్చితంగా నీ చెవిన పడుతుంది అని బాబా గారు అయితే మనకు ఒక చక్కటి సందేశాన్ని ద్వారా మన ముందుకు వచ్చారు. బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే వీడియో పూర్తిగా చూడండి. అమ్మా, నేను ప్రతిరోజు చెప్పుకునేవన్నీ నాకు గుర్తున్నాయి. నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. నీవు ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను, ప్రతి చిన్న పనిని కూడా నాకు చెప్పే చేస్తావు. ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న నీకు నేను సంతోషాలను ఇవ్వలేనా చెప్పు. ప్రతిదీ కూడా నాకు నువ్వు చెప్పే కష్టాలు, బాధలు అన్నీ కూడా గుర్తు ఉన్నాయి. నువ్వు ఎప్పటికీ మర్చిపోలేదు. నీవు అనుకుంటూ ఉంటావు, బాబా విన్నారో లేదో, విని కూడా నేను కోరినది ఏది ఇవ్వడం లేదు, బాబా నన్ను అస్సలు కరుణించడం లేదు అని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావు. అవును కదా, నువ్వు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే నేను అన్నీ కూడా వింటూ ఉంటాను. విని కూడా నీకు ఎటువంటి పనిని చేయకపోయినప్పటికీ కూడా నీకు బాధ కలుగుతుంది. నిజమే, నేను ఒప్పుకుంటాను. నీ బాధలన్నిటికీ పూర్తిగా కారణం నేనే అని అంటే మాత్రం నాకు చాలా బాధ కలుగుతుంది బిడ్డ. నువ్వు చేసిన చిన్న చిన్న పాపాల వల్ల ఈ శిక్షలను అనుభవిస్తున్నావని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు. నేను ఎప్పుడు కూడా నీ మంచి కొరకే చెప్తూ ఉంటాను. ఎవరిని వదిలిపెట్టను. మీరు నన్నే నమ్ముకొని ఉన్నారు కదా, నా పిల్లలను నేను వదిలిపెడతానా చెప్పు. తల్లిదండ్రులు తమ పిల్లలని వదిలిపెట్టినా నేను ఎప్పటికీ కూడా వాళ్ళను వెన్నంటే ఉండి వాళ్ళని సదా రక్షిస్తూ ఉంటాను. పిల్లలకు తల్లిపై ప్రేమ ఉంటుంది, తల్లికి పిల్లలపై ప్రేమ ఉంటుంది. అలాగే నేను మిమ్మల్ని ఒక తండ్రి స్థానంలో ఉండి ఎంతో ఇష్టపడుతూ ఉంటాను. మీరందరూ కూడా నా పిల్లలే. నాకు పేద, ధనిక, కుల, మత, చిన్న పెద్ద అనే తేడా నాకు అస్సలు లేదు. నేను సర్వాంతర్యామిని. ఎక్కడ చూసినా కూడా నేను మీకు కనిపిస్తాను. అన్నీ కూడా గమనిస్తూనే ఉంటాను. నేను ఈరోజు నీకోసం మంచి కబురు చెప్పేందుకే వచ్చాను. విని ఆచరించు. సత్వరమే నీకు అవసరమైనవి అన్నీ కూడా నీకు చేరుతాయి. ఇది నువ్వు ఒక గురువారం మొదలుపెట్టు. ఏం చేస్తావంటే ప్రతి గురువారం 2 రూపాయలు తీసుకొని వాటిని ఒక ఎరుపు రంగు సంచిలో ఉంచాలి. ఇలాగా 11 గురువారాలు ఈ పరిహారం చేయాలి. ఈ 2 రూపాయలు సంచిలో వేసిన తర్వాత ఆ సంచి చేతిలో పెట్టుకొని నీకు ఏదైతే కోరిక ఉందో అది నెరవేరాలని 11 సార్లు అనుకోవాలి. అలా ప్రతి గురువారం ఇదే రీతిలో చేయాలి. 11వ గురువారం రోజున యథాతథంగా చేసి ఆ రోజు సంచిలోని డబ్బుని నీవు ధనం దాచే చోట, వంటగదిలో కానీ, దుస్తులు ఉంచే చోట కానీ, సామాన్లు ఉంచే ప్రదేశంలో కానీ, పిల్లల గదిలో కానీ, నీవు ఎక్కడ పని చేసుకుంటూ ఉంటే అక్కడ, ఇలా నీకు ఏది వృద్ధిలోకి రావాలి అనుకుంటే అక్కడ 2 రూపాయల చొప్పున ఉంచాలి. నువ్వు ప్రారంభించిన రోజు నుంచి మంచి మార్పుని నువ్వు ఖచ్చితంగా గమనిస్తావు. నీకు మొదలవుతుంది మంచి. సంచిలో రూపాయల బరువు పెరిగే కొద్దీ పరిస్థితులు అన్నీ కూడా చక్కబెడుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడ 2 రూపాయలు ఉంచావో అక్కడ అభివృద్ధి నీకు మొదలవుతుంది. శ్రద్ధగా, నమ్మకంగా చేసి శుభకరమైన ఫలితాలను పొందాలని నీకు నా ఆశీస్సులను అందిస్తున్నాను. తర్వాత ఆ 2 రూపాయలను నువ్వు ఎక్కడ పని చేసుకుంటుంటే అక్కడ ఉంచుకున్న తర్వాత అలానే ఉంచాలి. ఇంకా వాటిని ఖర్చులకు కానీ, దానం ఇవ్వడం కానీ అలా ఇవ్వకుండా నీతో పాటుగానే ఉంచుకో.
అలా ఉంటేనే నీకు అంతా మంచి జరుగుతుంది. ఒకవేళ నీవు దానం ఇవ్వాలనుకున్నా కూడా ఆ 11 వారాలు చేసిన తర్వాత ఆ 11 రూ. 2 నీవు దానం కూడా ఇవ్వవచ్చు. నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటానని చెప్తూ మాటిస్తుంటాను కదా! నేను ఎప్పటికీ కూడా నా బాధ్యతను విడిచిపెట్టను. పిల్లలు దైవంతో సమానం. వారి మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా, మంచి మనసుతో కల్మషం లేకుండా ఉంటుంది. ఎవరు వారిని చేరదీస్తే వారికి దగ్గరైపోతారు. కల్మషం లేని పిల్లల మనసును ఎప్పుడూ పాడు చేయకూడదు. మరి తల్లిగా ఆ బాధ్యత నీదే. ఎందుకు వారి స్వచ్ఛమైన మనసును బీజాలు నాటుతున్నావమ్మా? తోటి వారిపై ప్రేమ, దయ కలిగి ఉండాలి అని చెప్పాల్సింది నువ్వే. తల్లి మొదటి గురువే అన్న విషయం ఎప్పటికీ నువ్వు మర్చిపోవద్దు. పిల్లలను ఎప్పుడు కూడా చీదరించుకుంటూ, ఎప్పుడు పిల్లల మనసును నొప్పించుకుంటూ ఉంటే నీ జీవితం అనేది ఎలా ఉంటుంది చెప్పు? వాళ్ళకి మంచి భవిష్యత్తును అందించే బాధ్యత మొదటిగా నీదే. నీవు ఏ విధంగా అనుకుంటే పిల్లలు ఆ విధంగా తయారవుతారు. నీవు ఏ విధంగా సంతోషంగా ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా నీవు పిల్లలను ఎప్పుడు కూడా నిందిస్తూ, కొడుతూ, తిడుతూ ఉంటే కనుక పిల్లల మనసు చాలా చంచలమైపోయి పిల్లలు నీ మాట వినకుండా చాలా దుస్థితికి గురవుతారు. అలా ఎప్పటికీ చేసుకోకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు నువ్వు ఒక దారి చూపించేందుకు ప్రయత్నించాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నీకు అర్థమవుతుందా? నీ ప్రవర్తనను మార్చుకుంటావని. నీకు ధనం ఉంది కాబట్టి ఎవరైనా నీకు సేవ చేయాలని ఆలోచన మార్చుకో. నువ్వు ఎదుటి వారిని చులకనగా చూడటమే కాకుండా నీ పిల్లలకు కూడా నువ్వు అదే నేర్పుతున్నావు. నీవు ఎవరి మీద అయితే చెడుగా చెప్పి వారిని దూరం చేస్తున్నావో వారి నీడన, వారి దయా దాక్షిణ్యాలపై బ్రతికే పరిస్థితి నేను నీకు తీసుకురాలేనా? నీకు తగిన బుద్ధి చెప్పలేనా? చెప్పగలను. కానీ నీవు మారడానికి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీకు నీ తల్లిదండ్రులు, అత్తమామలు కూడా అంతే. నీ అక్కా చెల్లెలు ఎంతో, నీ ఆడబిడ్డలు కూడా అంతే. అందరినీ సమానంగా చూసుకుంటూ పిల్లలకు మంచేదో చెడే ఏదో వివరించి చెప్పాల్సింది నువ్వే. మన వారితో కలిసి ఉంటే వచ్చే ఆనందాన్ని అనుభవించండి. పిల్లలు మనం ఎలా పెంచితే అలానే పెరుగుతారు. మంచితనం అలవాటు చేస్తే మంచి, లేకపోతే నీవు నేర్పిన చెడే నీకు వచ్చి చేరుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని పిల్లలకు ఒక మంచి దారిని చూపిస్తావని, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది నువ్వే కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటావని నా ఆశీస్సులు నీకు తెలుపుతున్నాను అని బాబాగారు అయితే ఈరోజు మనకి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఓం సాయిరామ్. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.